తాండూరు ఎమ్మెల్యే పుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని అంబేద్కర్ కూడలి దగ్గర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబీబ్ లాలా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ నాయకులు, మండల నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి న్యాయం చేయాలి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలి, తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు తీసుకోండి. అదేవిధంగా ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి. నేను ఇంటిమేషన్ ఇచ్చిన దాదాపు నేను 4 మండలాలు ఇంతకుముందు తిరిగి 500 పైచీలకు కలిసిన ఉద్యమకారుల్ని, నిజమైన జైలుకు పోయినటువంటి వాళ్ళు, స్టేషన్ పోయినటువంటి వాళ్ళ ఈ ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ నేను చూసిన. అన్న చెప్పిండు, గౌసన్న చెప్పిండు, ఇంకో అన్న చెప్పిండు, నిజమైన ఉద్యమకారులు ఎవరు ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళంతా సర్టిఫై చేసి డేటా తీసి చేస్తే కొంతమంది ఈ రోజు జరిగే సమావేశాన్ని అడ్డుకుందామని చెప్పేసి గిటంగా లేకపోతే సమావేశం పెట్టుకుంటున్నా, ఖాళీ సమావేశం పెట్టుకుంటానని చెప్పేసి గిటంగా అన్న సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు 4 మండలాల నుంచి ఇంతమంది నేను విలువగానే నా తోటి ఆప్తమిత్రులు అని చెప్పేసి, నా తోటి సహచరుడు పిలిచిందని చెప్పేసి, తోటి ఉద్యమకారుడు పిలిచిందని చెప్పేసి 4 మండలాల నుంచి వచ్చి విజయవంతం చేసినందుకు ఎందుకోసం వచ్చింది ఏం కదా అంటే నీళ్లు నిధులు ఏమకాలు నిజంగా ఈ 3 కూడా రాలేమా? వాస్తవం చెప్పాలంటే నీళ్ళు ఎక్కడ కూడా రాలేమా? నిధులు రాలే. నిజంగా నిధులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాలే. ఏమని ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. నియామకాలు కాలే. ఇందాక నియామకాలు కాలేదనడానికి ఇప్పటివరకు 2 లక్షల మంది చెప్పిపోయినటువంటి వాస్తవం. సరే, నమస్కారం తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం, అభివందనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసి మనం ఈరోజు మళ్ళీ ఒక పోరాటానికి సిద్ధమవుతున్న వేళ మరి ఈరోజు ఒక డిమాండ్లు అనేవి మనం ప్రభుత్వం ముందుకు తీసుకురావాలి. ఆ డిమాండ్లు ఏమంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందు ఏది మనకు హామీ ఇచ్చింది ఎన్నికల వేళలో, అద్దంకి దయాకర్ గారు ఉద్యమకారుల గురించి ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు కోసం ప్రభుత్వాలు మారినా వాళ్ళకే ఉంది. మన అదే వాయి ఉన్నాడు, మన అదే ఎదురా ఉన్నాడు, మళ్ళీ అదే సో వాళ్ళ మనసు కరగాల, మరి వాళ్ళకి ఎంత కలిగిస్తారు దానికి ఏదో దారి వెతకండి. కానీ ఊరికే ఇదే కుదరదు. ఉన్న పరిస్థితిలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం, మన తెలంగాణలో మనం కాబట్టి తెలంగాణ చుట్టూ ఏమైపోయిందా వీళ్ళందరూ కూడా పాపం చాలా సంతోషం. ఎందుకంటే వీళ్ళందరూ చూస్తుంటే బాధేస్తున్నాను. వాళ్ళంతా మంటపడి ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు లేని రోజు. అయితే దీంట్లో అందరికీ అన్ని కష్టాలు లేవు. అంటే మీకు చెప్తున్నా, తెలంగాణ రాకుంటే ఏమైతుండే, వస్తుండే ఏమైతుండే మాట్లాడవలసుకోలేదు. కేవలము నేషనల్ అవార్డు అంటే సంవత్సరానికి 50 మందికి ఇస్తున్నా. అప్పుడు ఎంతమందికి ఇస్తుంది తెలుసా? 40 మంది. అయితే తెలంగాణ ఉద్యమం అనేటువంటిది జరిగిన సందర్భంలో అందరూ పాల్గొన్నటువంటి విషయం మీకు తెలిసిందే. కానీ జరిగినటువంటి అన్యాయం ఎక్కడంటే, ఉద్యోగులైనటువంటి మాకే నిరుద్యోగులైనటువంటి మాకే ఎట్లంటే, ఆంధ్ర వాళ్ళు 1200 మంది రెగ్యులరైజేషన్ ఎట్లా చేస్తారు? ఫజల్ అలీ కమిషన్ లో ఒక్క ఉద్యోగం గురించి కొట్లాడినటువంటి సందర్భం లోపల ఇక్కడ వచ్చి పనిచేసినటువంటి వాళ్ళని ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు చెప్పండి. మా పుటమైన కొట్టినట్లే కదా ఆ విషయంలో. 1200 మంది పైన ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి నాన్ లోకల్స్ ఎట్లా ఉద్యోగం చేస్తారు? ఒక్క ఉద్యోగం గురించి ఫజల్ అలీ కమిషన్ ముందల
జయశంకర్ కొట్లాడిన సందర్భంలో కాళోజీ నారాయణ విషయం తెలుసు మీకు. కాబట్టి అందుకొరకే మనకు ఎంత ఇబ్బంది అనేటువంటి దాని జరుగుతుంది. ఒక్కరు కూడా ప్రశ్నించలేదు దాని విషయంలో మాత్రం. మన ప్రాంతంలో నిజంగా చెప్తున్నా, నేను 2008 లోపల ఇక్కడ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత నేను ఒకసారి ఆర్జేడీ వరకు దాని యాక్చువల్ మీనింగ్ ఏమిటంటే దేవుడు మీరందరినీ మంచిగా చూడాలి, ఒక ప్రార్థన ఉంది. అయితే आज तांडूर कॉन्स्टिट्यूशन में जो तेलंगाना एजुटेशन में काम कर रहे थे और मैं आगे काम कर रहे थे, आज उनको यहाँ पे सबको जमा कर रहे हैं। मैं उनका शुक्रिया अदा करता हूँ। एक ऐसा काम है कि हम भूल गए थे, हम तेलंगाना एजुटेशन में काम करके हम भूल गए थे तेलंगाना एजुटेशन में क्या हुआ था क्या नहीं था, सब भूल गए। असल में देखिए, हम इससे पहले तेलंगाना एजुटेशन में क्या काम कर रहे थे, हमारे को वो डिस्कशन करने की जरूरत नहीं है, क्योंकि हम ये पूरे मिलकर हम काम कर रहे थे। उसके अंदर क्या हुआ था, कौन स्टेशन गए थे, कौन पुलिस स्टेशन गए थे, कौन नहीं गए थे, कौन जेल को गए थे। लेकिन हमारे को जो धोखा दिया है ना, उनके बारे में ఇంట్లో చనిపోయిన ఉద్యమకారులకైతే ఒక అయుబ్గానికి ఒక్కరికి అది కూడా రాజకీయ ఇచ్చిరేమన్నా లేదు. అయితే రావాల్సినటువంటి దాని చూసానంటే, ఇప్పుడు ఉద్యమకారులు ఉన్నటువంటి ఆర్థికంగా ఎకనామికల్లీ పూర్తిగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసేసి, ప్లస్ మిగతా అందరూ కూడా న్యాయం జరగాలనే దాంట్లో ఒకటి. ప్లస్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఈ క్రియాశీలకంగా ఉండి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళని మనము రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు రేపు మేము ఏం సంగతి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవంగా 1200 మంది అమరులు అయితే మనకు తెలంగాణ ఇచ్చేసేసి, ప్లస్ మిగతా అందరూ కూడా న్యాయం జరగాలనే దాంట్లో ఒకటి. ప్లస్ ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో ఈ క్రియాశీలకంగా ఉండి చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వీళ్ళని మనము రిప్రజెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మేము కూడా ఇప్పుడు రేపు మేము ఏం సంగతి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. వాస్తవంగా 1200 మంది అమరులు అయితే మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొన్న ఏం చేసిండ్రు, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికి కూడా కొంతమంది పేర్లు రాసి కొంతమంది పేర్లు రాకపోయి ఉండొచ్చు, సర్టిఫికేట్ ఇచ్చి కూర్చోబెట్టి పంపించేసింది మొత్తాన్ని. అట్లీస్ట్ ఏం సంగతి మీరు చేసిండ్రు చేయరు, నిజమైన ఉద్యమకారులు ఎవరు? వాస్తవం చెప్పాలంటే తెలంగాణ సమాజం మొత్తం ఉద్యమంలో పాల్గొన్నారు. అభిప్రాయం చెప్పాలంటే సపన్న వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాయి. కాకపోతే ముందుండి కొట్లాడేది కొంతమంది. కానీ ఎవరైతే నిజంగా లాస్ అయినరో, ఎవరైతే నిజంగా అన్ని కోల్పోయినరో, ఎవరైతే నిజంగా ప్రాణాలు కోల్పోయినరో, ఎవరైతే చాలా ఉద్యమకారులను మాత్రం ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. వాళ్ళ గురించి అడిగే బాధ్యత మాత్రం ఉద్యమకారులకు, తోటి మంది ఉద్యమకారులకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మాకే కావాలంటే ఏముంది, ఎవరి స్థితిగతి అయితే బాగుంటుందో వాళ్ళు పక్కన కోసం కొట్లాడితే అది మనకు నిజమైన తెలంగాణ ఉద్యమం. మన తెలంగాణ ఉద్యమం ఎందుకు తెచ్చుకున్నాం? మనకి ఉద్యోగాలు కావాలని కాదు, ఎవరికి ఉద్యోగాలు వచ్చినా కూడా మనోనికి ఉద్యోగం రావాలని, మనోనికి వనరులు రావాలని మనం కొట్లాడాలి. వాస్తవంగా అదే పందాల ముందరకు పోవాల్సిన అవసరం ఉంది. నేను గతం చెప్పదలుచుకోలేదు, భవిష్యత్తులో మనం ఏం చేస్తాం. ఇలా తాండూరులో ఉద్యమకారుల ఐక్యవేదిక పేరు మీద మొత్తం కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంది, ఎట్లా ముందరికి పోవాలి, ఉద్యమకారుల హక్కులు ఏమున్నాయి, ఉద్యమకారులకు ఏం కావాలి, అంటే దేంట్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా వాస్తవంగా చెప్తున్నాం, పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఏదన్నా కానీ, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అన్ని కావచ్చు మొత్తానికి. అందులో భాగంగా మనం ఏమంటున్నాం అంటే, వాస్తవంగా ఏవైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో, నామినేటెడ్ పదవులు కావచ్చు, లేకపోతే వేరే విధంగా కావచ్చు, వాటిల్లో ఉద్యమకారులకు ఖచ్చితంగా కోటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా పార్టీలకు అతీతంగానే కోటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి మనం అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం. దాంట్లో ముఖ్యంగా తాండూరే ఇక్కడ నుంచి వేదిక కావాలంటే, ఎవరైతే ఉద్యమకారులు తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణం అర్పించారో ఈ ఉద్యమకారులకు ఫస్ట్ గౌరవం దక్కాలి. గౌరవం అంటే ఏంటి, వాళ్ళ కుటుంబాలకు ఏం కావాలో దక్కాల్సిన అవసరం ఉంది. ఇలా 250 గజాల ప్లాట్లు ఇవన్నీ మనం తెలంగాణ ఉద్యమం చేసింది ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసినాం, అది ఎట్లా వచ్చింది కాబట్టి ఇప్పుడు మన హక్కుల కోసం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నాము అంటే, మీరంటే మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. ఒకటే మాట మీద ఉండి భవిష్యత్తులో మన కార్యాచరణ ఏంటనేది నిజంగా నిర్ణయించుకొని ఇక్కడ నుంచి బయలుదేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకోటి ఏంటంటే వాస్తవం కూడా చాలా మంది ఉద్యమకారులు చాలా కోల్పోయారు, ఇప్పుడు బయటికి రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చిండ్రు. వాళ్ళని కూడా కలవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ గురించి కూడా వెలికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే
గత చరిత్ర అందరికీ తెలుసు. భవిష్యత్తు ఏం చేయాలో దాని ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం. ఎవరైతే నిజంగా కూడా ఉద్యోగం చేసి చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను కనిస్తారా లేకపోతే ఏమి ఇస్తారా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోండి ఫస్ట్. ఎందుకంటే మనుషులు లేరు, వాళ్ళ మనుషులు మిగిలిన కాబట్టి ఫస్ట్ ఆ కుటుంబాలను ఆదుకోండి. ఆ తర్వాత ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో సర్వస్వం దారపోసి ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కూడా మీకు చెప్తా ఉన్నాం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అన్ని సబ్బండ వర్గాలు పాల్గొన్నాయి. సబ్బండ వర్గాలతో పాటు ఆనాడు ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఎవరైనా వాళ్ళు కూడా ముందు వరుసలో ఉండి కొట్లాడడం జరిగింది. ఇప్పటికీ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూ ఉంది. వాస్తవంగా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చింది, 2 ప్రభుత్వాలు మారినాయి. అయినా కూడా ఏమైంది, 1200 మంది కేవలం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పనిచేస్తున్నారు ఆంధ్రోళ్ళు. ఆనాడు 1969 ఉద్యోగం మనం ఎందుకు చేసినాం, ఒక గుమాస్తా పోస్ట్ మనకి ఇయ్యలేదని చెప్పి అలా ఉద్యోగం చేసినాం మనం. ఈ రోజు 1200 మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 12 ఏళ్ళు అయిన తర్వాత కూడా 1200 మంది ఇంకా కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ గా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు ఆంధ్రోళ్ళు. అయినా కూడా మనం చూసుకుంటూ పోతా ఉన్నాం వాస్తవంలో. కాబట్టి అందరికి అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఆ అన్యాయం జరగదు. ఇక్కడ అధ్యాపకులకు జరుగుతున్నది, ప్రైవేట్ వ్యవస్థలో జరుగుతున్నది, ఉద్యమకారులకు జరుగుతున్నది, సామాన్య ప్రజలకు జరుగుతూ ఉన్నది. ఆనాడు పాత్రికేయులు కూడా వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం అనేది కూడా కళ్ళ కట్టినట్టు చూపించింది పాత్రికేయులు కూడా ముందు వరుసలో కూడా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలా మనం కూడా ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఏ సాధన చేయాలో కూడా ఐకమత్యం కావాలి. నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరం ఒకటేనం కాబట్టి రాష్ట్రం అనేది వచ్చింది. ఇప్పుడు మనం అనుకున్న హక్కులు కావాలి, మనం అనుకున్నవి కావాలంటే ఫస్ట్ మనలో యూనిటీ రావాల్సిన అవసరం ఉంది, ఐకమత్యం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఐకమత్యం, అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఇక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా అందరం ఒకే మాట మీద ఉండి, అయితే తాండూరు నుంచే ఈ ఉద్యమానికి వేదిక కావాలి. ఇలా మనం కలిసినాం, ఈ తాండూరు నుంచే ఈ ఉద్యమానికి వేదిక కావాలి. కాబట్టి ఈ నుంచే ప్రశ్నించగలం మొదలు కావాలి. కాబట్టి ప్రభుత్వానికి ఈ నుంచే తెలవాలి, అరే ఉద్యమకారులు అడుగుతున్నపై మనం చేయాలి. ఆనాడు హామీలు ఇచ్చిండ్రు, మేనిఫెస్టో ఇచ్చిండ్రు, మేనిఫెస్టోలో పెట్టిండ్రు, సంవత్సరం అయింది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఉద్యమకారులు అందరూ కూడా డివైడ్ అయిపోయినారు, వాళ్ళ పని మీద వాడు ఉన్నాడు, వాళ్ళ బతుకులు వాళ్ళు మొత్తం కూడా నాశనం అయి ఉన్నాయి, వాళ్ళు బయటికి రాలేరు అనుకుంటారు. కానీ తెలంగాణ పోరాటం అనేది ఎట్లున్నది అప్పుడు తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ బయటకు వస్తామని చెప్పే సందర్భం వచ్చింది. దానికి తగ్గట్టు అందరూ కూడా సమావేశం అయ్యారు. కాబట్టి భవిష్యత్తులో కూడా కార్యాచరణ ఉంటది. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మనం పోరాటం కొనసాగుతుందని చెప్పి ఇక్కడ నుంచే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయంకి అందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనలో మనం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. మనలో ఎవరికి బాధలు ఉన్నాయి, మనలో నిజంగా కోల్పోయిన ఎవరు ఉన్నారు, వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే మీతో అడగాల్సిన అవసరం. ఎలా రామకృష్ణ ఉన్నాడు, రామకృష్ణ చేసుకుంటున్నాడు, రామకృష్ణకు అవసరం లేదు. ఎవరికి నిజంగా అన్యాయం జరిగింది, ఎవరికి ఉన్నది వాళ్ళకి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆత్మహత్య యత్నాలు చేసిండ్రు తెలంగాణ ఉద్యమంలో. ఇలా వాజ్పేయి ఈయన ఉన్నాడు, కన్నెల్లి నడి చౌరస్తా మీద ఆ రోజు ఆత్మహత్యత్నం చేసి తెలంగాణ ఉద్యమంలో. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలి, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఎవరు ఉన్నారు, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫస్ట్ మనకి కాదు, అన్ని కోల్పోయిన మనలకు మనం చేద్దాం. ఆ తర్వాత అందరం కలిసి దానికోసం కొట్లాడే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇంకా కూడా అనేది భావించొద్దు, ఎందుకంటే మీకు అసౌకర్యం కలిగిండొచ్చు. కాలేజ్ వర్కింగ్ టైం వాస్తవంగా చెప్పాలంటే ఏదేమైనా కూడా మన ఉద్యమకారులు అప్పుడు అలవాటైన పాలన మొత్తం కూడా ధైర్యం ఉన్నది కాబట్టి మనం ఇవ్వడం జరిగింది. లేకపోతే వాస్తవంగా కూడా ఇప్పుడు కాలేజ్ వచ్చే టైంలో మనం ఇస్తున్నాం అంటే కూడా కొంచెం వేరే అవుతుండే. నెక్స్ట్ టైం మనం మీటింగ్ పెట్టుకుంటే వాస్తవం కూడా అందరినీ కలిపి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకొని నెక్స్ట్ కూడా ఒక పెద్ద గలాన్ని మనం ఇక్కడ నుంచి వినిపించాల్సిన అవసరం ఉంది. ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే మనమంతా ఒకటే, అది తాండూరు నుంచే మొదలు కావాలి. ఆనాడు కూడా మనం ఏం చేసినాం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తాండూరు ఉద్యమం లేదనే టైంలో